బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విడుదల చేసిన జీవో నెంబర్ 8ని వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం జీవో ప్రతుల్ని తగులబెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీవో 8ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ జిల్లా కార్యదర్శి గాజుల నాగరాజ్తో పాటు నాయకులు చింతల గంగాధర్, భూమి రమణ, జంగ గణేష్తో పాటు పలువురు బీసీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 8 రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జీవో కాపీలను బీసీ సంక్షేమ సంఘం అధ్యయనం లోపల రద్దు చేయడం జరిగింది. తక్షణమే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉచితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. బలహీన వర్గాన్ని అడగదొక్కడానికే తప్ప ఆదుకోవాలని ఎక్కడ ఆలోచన లేదు ఈ ముఖ్యమంత్రి గారికి. తక్షణమే ఇప్పటికైనా జీవోను చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో బీసీ క్లెమినేయర్ అనే ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది గతంలోనే యూపీఏ ప్రభుత్వంలోనే ఇది ప్రవేశపెట్టాలని ఒకసారి ప్రయత్నం చేసారు. బీసీ సంఘాల ఉద్యమం ద్వారా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మళ్ళీ అదే జీవోను ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఏదైతే ఇంప్లిమెంటేషన్ అయితే 6 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ప్రతి ఒక్క బీసీ రిజర్వేషన్ కోల్పోతాడు. దాంతో బీసీలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోవడానికి ఆస్కారం ఉంది కనుక దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం జీవో నెంబర్ 8 విడుదల చేసి కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అలాంటి ఆలోచనలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరి 60% ఉన్న బీసీలను రేపు పొద్దున పూర్తిగా బీసీ లేకుండా చేసి బీసీలను పిచ్చగాలుగా చేసి అటు విద్యకు దూరం చేసి ఇటు చదువుకు దూరం ఉద్యోగాలకు దూరం చేసి రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేసే ధోరణిలో ఈ అగ్రవర్ణ సామాజిక వర్గం ఆలోచిస్తుంది. మరి ఇలాంటి ఆలోచనలు వెంటనే ఉపసంహరించుకోవాలి. మరి ఈరోజు బీసీలు ఓట్లు వేస్తేనే ఈరోజు ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. మరి బీసీలను విస్మరించి జీవో నెంబర్ 8 వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే 6 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ బీసీల యొక్క రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుంది. అంటే విద్యాపరంగా ఉద్యోగపరంగా బీసీలు చాలా లాస్ అవుతారు, చాలా వెనుకబడిపోతారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం మరి ఒక్కసారి పునః ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీవో కాపీలను దగ్ధం చేయడం జరిగింది. ఈ జీవో కాపీలో మాకు చెత్త పుట్టతో సమానం. ఇవి బీసీలను అణచివేసే ధోరణి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కాపీలను దగ్ధం చేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఒక ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఈ జీవో నెంబర్ 8ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం విన్నవిస్తుంది.